మేము ఉన్నాం కాబట్టి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి అనేసి అంటే చాలా మందికి అప్పుడే గొడ్లోడ తీశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికే మాజీ ముఖ్యమంత్రి గారికే అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవాళ ఏం చేసింది, ప్రజానీకం అంతా కలిపితే 11 సీట్లు పరిమితం చేసింది కదా. అది మా తాలూకా బలుపని మేము అనుకోవట్లే. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే తప్పిస్తే అదేదో కూటమి కలిసి సాధించిన విజయం అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మీ తాలూకా తప్పిదాలు, మేము గెలిచే వాళ్ళం మాత్రమే. కానీ 164 సీట్లు ఏదైతే ఉందనేసి అంటే అది వైసీపీ తాలూకా తప్పిదాలు, వాళ్ళు ఇచ్చినటువంటి వరప్రసాదం అని చెప్పేసి కూటమి అనుకోవాలి. నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఇవన్నీ సాంప్రదాయాలకు తెరలేపిందే వైసీపీ పార్టీ. అది కూడా పాలక పక్షంగా ఉన్నప్పుడు. నేను చెప్పేది మళ్ళీ అధికార పక్షంగా ఉండేటప్పుడు ఒక తమిళనాడు తీసుకునేటప్పుడు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి మెయిన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు వాడినటువంటి పదజాలం కానీ, లేకపోతే వారు వాడినటువంటి సందర్భాలు కానీ, లేకపోతే వారు రెచ్చగొట్టే విధానం కానీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కరెక్షన్కి వస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఆ పరిస్థితిలే. తమిళనాడు కూడా దానికి మినహాయింపు ఏం కాదండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. స్టాలిన్, పెద్ద స్టాలిన్ కొడుకు చిన్న స్టాలిన్ ఏం మాట్లాడాడో మనకు తెలుసు. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి శివపార్తి గారు నిన్న జరిగిన సంఘటన అండి. ఒక పక్క పోలీసులు బ్యారికేడ్లు పెడితే వాటిని తోసుకొని జనం లోపలికి వెళ్తుంటే నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు పోలీసులు. వాళ్ళని అదుపు చేయలేకపోయారు జనాన్ని. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారేమో పరుష పదజాలం, వెంటనే కొడాలి నాని గారు వ్యంగ్య పదజాలం. ఇవన్నీ అంటే నిన్న మొత్తం పబ్లిక్ అటెన్షన్ డ్రా చేయడానికి వైసీపీ మ్యాక్సిమం ప్రయత్నం చేసింది. ఆ ట్రాప్లో మిగిలిన పార్టీలు పట్టడం దురదృష్టకరమైన విషయం. ఏమంటారు? ట్రాప్ అని కదా వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ట్రాప్ కాదండి అసలు. ఒక ఎంత అందరూ ఆశ్చర్యంగా ఏం మాట్లాడాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమన్నా ఆయనకి ఏమన్నా అయిందా, ఆయన చిన్న మీద ఏమన్నా చితికిందేమోనని డౌట్ వస్తుంది. ఏంటో ఊడదీయటం అంటే అన్ని బట్టలు ఊడదీసి లాండ్రీ షాప్ ఏమైనా పెట్టుకుంటారు ఏంది? ఎటు ఆయన పదవి పోయింది కాబట్టి వాషింగ్ క్లీనింగ్ అట్లాంటివి ఏమైనా పెట్టుకుంటారేమో ఫ్యూచర్లో. అందుకని నా దట్టు ఏంటంటే ఆ ఊడదీయడంలో ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. గతంలోనే ఏదో ఎస్ఐని స్టేషన్లో బట్టలు ఇప్పి ఆయన ఏదో చేశారు అని చెప్పి ఆయన 10th క్లాస్ చదివేటప్పుడేనో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎక్కడ ఆయన మీద ఒక ఒక న్యూస్ అయితే తిరుగుతూ ఉంటుంది. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ అందరూ అదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు, ఆయన ఎస్ఐని కొట్టారు. సో ఆయనకు బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అందులో. అందుకోసమే మళ్ళీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి జనాలు ఎవరు పట్టించుకోవట్లా. అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా అది స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కాదు, ఏదో 500 1000 రూపాయలు ఇస్తే వచ్చిన వాళ్ళు లాగే అదొక కాలకే మోకన వేసుకొని వస్తాడు ఎప్పుడు వచ్చినా. అంతా పెయిడే. మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ కూడా పెయిడే. ఆయన ఒక ఛానల్స్ ఉంటాయి, ఒక 200 ఛానల్స్ ఉంటాయి, తలా ఒక ఇంత ప్యాకేజ్ అని ఇస్తారు. ఆ సోషల్ మీడియాలో కూడా అంతే. అసలు ఎట్లా వాళ్ళు మాట్లాడతారు ఏంటంటే ఒక లాజిక్ లెస్, ఈ విరుచుకు పడటమే బూతులతో. అదే ఒక సైన్యాన్ని ఆ సోషల్ మీడియాలో ఒక సైన్యం, ఆ యూట్యూబర్స్ ఒక 250 ఛానల్స్ కొనేయటం, ఒక కంటెంట్ ఇస్తారు, దాన్ని రుద్దండి, ఇంకా రుద్దడం ఆ బూతులు. దానితోటి ఈ కొడాలి నాని గారు వీడియో చూడండి, అసలు వెరైటీగా ఆయన ఇంతకుముందు కాదమ్మా రాధాకృష్ణకి, నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు చదువుకొని వచ్చి కనపడి వెళ్తారు రోజు. రైట్, ఓకే శివపార్తి గారు ఆయన అన్నది అందరికీ అర్థమైంది. ఆయన ఎప్పుడు రాధాకృష్ణ గారిని మిగతా వాళ్ళని తలుచుకొని నిద్రపోరేమో. దాన్ని చూడ లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు భలే లాజిక్ చెప్పారు. వీళ్ళే ఎందుకు అరెస్ట్ చేశారంటే పాపం వీళ్ళు గ్లామర్ గా ఉన్నారని అరెస్ట్ చేశారంట. ఇదేం లాజిక్? అతను మైండ్ ఫీజులు అవుట్ అందరికి. అసలు ఈ గ్లామర్ ఏంటో, ఈ ఊడదీయడాలు ఏంటో, ఆయన వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాడో. సరే శుద్ధపూస మాటలు చెప్పినా కొంచెం అతికినట్టుండాలి. మరి గతంలో మనం చేసింది ఏంటి అనేది ఒకసారి ఎమ్మెల్సీ ఆయన అనంతబాబు గారు ఒక దళితుడిని హత్య చేస్తే ఆయన సస్పెండ్ చేసినా, మళ్ళీ కొంచెం ఏదో అరెస్ట్ చేయించి వచ్చినా మళ్ళీ ఆయన చేతే పోలీసుల చేత ఆయనకు సెల్యూట్ చేయించిన పరిస్థితి. పోలీసులు ఆయన సెల్యూట్ చేయాల్సి వచ్చింది ఒకనొక ఏంటి ఏదో విధి వక్రీకరించిన పరిస్థితుల్లో. ఈయన పోలీసుల గురించి, పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడటం అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే అంత హాస్యాస్పదంగా ఉంటుంది. గతంలో ఆయన RRR మీద చేసిన విధానం అయితేనేమి, జనాల్ని ఎలాగ హౌస్ అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టారు, ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు ఎట్లా అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వస్తుంటే
రోడ్డు మీదే ఆయన ఇబ్బంది పెట్టిన పరిస్థితి, హోటల్కి వెళ్ళి ఇబ్బంది పెట్టిన పరిస్థితి, పార్టీ ఆఫీసు ఇప్పడం దగ్గర పార్టీ దానికోసం ప్రజలను బలకరీయడానికి వెళ్తుంటే పార్టీ ఆఫీస్కి పోలీసులను పంపించిన పరిస్థితి, ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఏంటో అసలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందంట. అక్కడ వంశీ గారు వల్లంనేని గన్నవరంలో కూడా ఆఫీస్ ఈరోజు రాత్రి ఏదో 7 o'clockకి వైఎస్ఆర్సీపీ ఈరోజు ట్వీట్ చేసింది. ఏమని? ఒక సంచలన నిజం దానికి సంబంధించి బయటపడతాయి. ఏంటండి ఏమై ఉంటుందండి ఆ సంచలన నిజం? ఏం సంచలన నిజాలు బయట పెడతారు? వాళ్ళ దగ్గర నిజాలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళ ఫ్యాక్టరీలో వండి వారుస్తారు ఏదో ఒకటి. అది అప్పటికి 7 గంటలకు అయిపోయిద్ది వండటం ఆ వార్త. అప్పుడు తర్వాత వదులుతారు ఆ ఫ్యాక్టరీలో నుంచి. ఇంకా ఉన్నారుగా కాలకై మంది ఒకటి సోషల్ మీడియాలో వాళ్ళంగా రుదుతారు. రైట్. ఆ ఒకసారి యూట్యూబర్స్ ని రుదుతారు. మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు, ఏంటి సార్ ఆ సంచలన నిజం? అంటే యాక్చువల్గా గతంలో కూడా ఇట్లానే గుడ్ మార్నింగ్ అండి ప్యానల్లో ఉన్న పెద్దలకి 19 ఒకసారి వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లో ఆ ట్వీట్స్, ఆ పోస్టర్ ఒకటి, అవి కూడా చూద్దాం. అంటే వాళ్ళు ఎంత సీరియస్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేశారనేది. మస్తాన్ గారు చెప్పండి. అంటే గతంలో కూడా ఇట్లాగా సెన్సేషనల్ న్యూస్ ఇస్తామని చెప్పి రాత్రికి చూస్తే అది అనిపించిన పరిస్థితి. అంటే అటు టీడీపీ కూడా పెట్టింది అదే రోజు, వైసీపీ కూడా పెట్టింది. సో ఇదేదో కొత్త రకం. అంటే ఒక ట్విట్టర్లు కానీ లేకపోతే సోషల్ మీడియాని కానీ వాడుకొని కొద్దిగా వాళ్ళ పార్టీకి సంబంధించి సెన్సేషన్ క్రియేట్ చేయడం లాగా అనిపిస్తా ఉంది. నిన్న యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాష కానీ లేదంటే కొడాలి నాని గారు జర్నలిస్టు పట్ల ఆయన ఇరిటేటివ్ మూడ్లో చెప్పిన సమాధానాలు కానీ కొద్దిగా